ప్రార్థన చేసుకుందాం. ఈ సాక్ష్యం విన్న తర్వాత అందరం కూడా మనం దేవుని మహిమపరుస్తాం. నిజంగా దేవునికి మన జీవితాలు ఇస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? నిజంగా మనం దేవుని కోసం బ్రతుకుతున్నామా? కేవలము మన కోసమే బ్రతుకుతున్నామా? మన డబ్బులు, మన అవసరతలు, మన యొక్క గృహము, మన పిల్లలు, నా ఆరోగ్యము, కేవలం వీటి కొరకే బ్రతుకుతున్నామా, లేక ప్రభు కొరకేమన్నా మనం జీవిస్తున్నామా అనేది మనం సాక్ష్యం విని మనం తెలుసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ కుడి చేయి పైకెత్తండి. ప్రేమగల తండ్రి, చెప్పండి అందరు నా వెనకాల. ప్రేమగల తండ్రి, మహిమగల రాజుగా ఈరోజు నా హృదయంలోనికి ప్రవేశించండి. ఆ రోజు యెరూషలేము వీధుల్లో మీరు తిరిగారయ్యా. వారు పెదాలతో నిన్ను గణపరిచారు. ఈరోజు మా హృదయాల్లోనికి రండి. మిమ్మల్ని రాజుగా, ప్రభువుగా మా హృదయాలలో ప్రతిష్ఠించుకుంటున్నా. మా ప్రాణము, మా ఆత్మ, మా శరీరము